అసలు ఈ సంకరం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది సార్ స్టార్టింగ్? యాక్చువల్గా ఈ సంకరం జాతి అంటే ఏంటి? చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే స్టార్టింగ్లో కూడా నేను అడిగాను, ఐఏఎస్ ఆఫీసర్లకి క్రాస్ బ్రీడ్కి, దేశవాళీ గోవుకి, సంకర జాతి గోవులకి డిఫరెన్స్ తెలుస్తలేదు. వాళ్ళకి చెప్పడానికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. అంటే అసలు మన ఆవు అనేటువంటి దానికి అర్హత కూడా లేదని చెప్తే కూడా వాళ్ళు నమ్మడం లేదు. అసలు ఈ సంకరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రావడానికి గల కారణం ఏంటి? దీనివల్ల నష్టపోతున్నటువంటి గోజాతి ఎలా దీన్ని మనం తిరిగి మొదటి ఏదైతే మన పూర్వం దీన్ని మనం తాత ముత్తాతలు అన్నా కదా, ఆ దగ్గరికి రాగలుగుతామా అసలుకి? లేకపోతే ఇది ఇట్లనే కొనసాగుతుందా? ఇదేమైనా పులి స్టాప్ పడే అవకాశం ఉందా? దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీద ఫోకస్ అయ్యే విధంగా కొద్దిగా మీరు తెలియజేసినట్టు అవసరం ఉంది సార్ ఈ సబ్జెక్టు విషయంలో, సంకరం గురించి. సంకర జాతి అంటే ఏంటి? ఇప్పుడు మీరు కొంతమంది సంకర జాతి ఏది, దేశవాళీ జాతి ఏది అని గుర్తించలేకపోతున్నారు అన్నారు కదా. అవును. 4 గోళ్ల మధ్యలో ఆఫీసుల్లో కూర్చుంటే గుర్తించడం కష్టం. ఓకే. గోవుల మధ్యలోకి వస్తే చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు నా వెనకాల అంబా అని అరుస్తోంది దూడ. అవును. ఆ అరుపు వింటే నేను తలకాయ చెప్పకుండా దేశవాళీ దూడ అని చెప్పచ్చు. ఇదే సంకర జాతిది అది నిన్నే పుట్టింది సార్. అది అరుపల్లే ఉండదు, కూతల్లే ఉంటుంది. కూత ఎట్లుంటుంది? కూతల్లే ఉంటుంది, కూత కూసినట్టు ఉంటుంది. సంకర అని కూసినట్టు ఉంటుంది సంకర జాతి. దేశవాళీది ఇప్పుడే మీరు దూడ మనం మాట్లాడుతూ ఉంటేనే దూడ అరుపు విన్నారు. అది ఎట్లా ఉంది? అమ్మా అని పిలిచినట్టుంది. దాంట్లో ఒక మృదుత్వం ఉంది. ఆ పిలుపులో మనం ఎన్ని గోవులు ఆ రకంగా అరిచినా మనకి చికాకు కలగని రీతిలో ఉంటుంది. ఇదే సంకర జాతి కూత కూస్తే అదేదో దగ్గరగా గార్ధపం గాడిద కూసినట్టుగానే చాలామంది రైతులు అనుభవంలోకి వచ్చింది. ఇక ఎక్కడి నుంచి సంక్రమించింది? ఇది విదేశీ జాతుల నుంచి సంక్రమించింది. ఈ మనం ఇందాక అనుకున్న మూపురుము, గంగడోలు, అంబాని అరవటం, చెవులు బారుగా ఉండి కొసతేలు ఉండటం, ఈ లక్షణాలన్నీ కూడా దేశీవి అన్నాం కదా. దేశీవని అంటే ప్రత్యేకించి భారతదేశానికి చెందినవిగానే మీరు అనుకోకర్లా. ఇందాక నేను చెప్పాను, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి రెడ్ సింధీ, సాహివాల్, తార్పార్కర్ అన్నాం. మరి అవి కూడా దేశీవే. ఏ దేశానివి? పాకిస్తాన్వి. అయినా కూడా కొన్ని ఇతర దేశాల్లో, ఆసియా ఖండంలో గల కొన్ని దేశాల్లో, ఆఫ్రికా ఖండంలో ఉన్న వాటిలో కూడా ఈ మన దేశీయ ఆవుల లక్షణాలు కలిగినవి ఉన్నాయి. అయితే మిగతా ప్రాంతం నుంచి ఇక్కడ ఒకటి చెప్పుకోక తప్పదు. ఎట్లా అంటే పెరుగుతున్న జనాభాల అవసరాల మేరకు సార్ వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి అని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అదే రకంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం, పాల ఉత్పత్తుల కోసం వైట్ రెవల్యూషన్ అని వచ్చింది. ఇది భారతదేశ ప్రభుత్వం చేపట్టింది. గ్రీన్ రెవల్యూషన్ రావడానికి ముందు ఏమిటి ఉండేది అని కూడా కొంచెం ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది కనుక అది కూడా కొంచెం మాట్లాడదాం. గ్రీన్ రెవల్యూషన్ అనేది రావడానికి ముందు పంటలు దేశవాళీ రకాలతోటి మాత్రమే పండేవి. సంకరపరచనివి కానీ విదేశాల నుంచి తీసుకొచ్చి నువ్వు కూడా లేవు. అయితే వాటిలో ఏమిటాయనంటే మన భూసారాన్ని బట్టి సుమారుగా ఎకరానికి వరి అయితే 25 బస్తాలు సుమారుగా, అన్ని వాతావరణాలు బాగుంటాయి. కొంచెం ఆటుపోట్లను తట్టుకుని, చీడపీడలు రాకుండా ఎరువు వేసినా వేయకపోయినా తట్టుకుని 25 బస్తాలు సుమారుగా ఎకరానికి సాధారణమైన భూముల్లో లభించేది. అయితే పెరుగుతున్న జనాభాకి చాలదు. 40 బస్తాలు 50 బస్తాలు ఎకరానికి పండితే కానీ చాలదని అంచనా వేసి అక్కడ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చారు? కొద్దిగా గొప్ప ఎరువు వేయాలి, ఎరువు వేస్తే కానీ పైరు పెరగదు, పైరు పెరిగితే కానీ కంకి పెరగదు, కంకి పెరిగితే కానీ గింజలు పెరగవు అనుకునేటటువంటి లెక్కలో వారు దాన్ని తయారు చేశారు. తప్పు లేదు. దాంతోపాటు ఎరువుల కోసం సబ్సిడీలు ఇచ్చారు, ప్రోత్సహించారు. ఆ రకంగా సాధారణంగా పశువుల విసర్జితాలైన పేడ, మూత్రం ఇవన్నీ కలిపిన చెత్త, కుళ్ళినటువంటి ఈ ఎరువులతోటి మాత్రమే భూముల్ని సారవంతం చేసుకున్న స్థాయి నుంచి కొద్ది గొప్ప రసాయనాల్ని రైతుల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ రాయితీ ఇప్పటిదాకా కొనసాగుతుంది.
ఈ రోజు వరకు రాయితీ మీద యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అన్నీ ఇస్తున్నారు. పొటాష్ కానివ్వండి, సూపర్ ఫాస్ఫేట్ కానివ్వండి, అన్నీ. అదే పాలలోకి వచ్చేటప్పటికి పాల ఉత్పత్తి పెరగాలి అంటే దేశవాళీ ఆవులు చాలా తక్కువ పాలిస్తాయి, తక్కువ రోజులు పాలిస్తాయి అనే ఉద్దేశంతో విదేశీ జాతులతోటి మన దేశీయ జాతుల్ని సంకరపరచడం మొదలెట్టారు. ఇదంతా సుమారుగా 1950-60 మధ్యలో ప్రారంభమైంది. కొద్దిగా మొదలుపెట్టినంత వరకు ఆశయం మంచిదే. ఆశయం అప్పుడు ఏమిటయ్యానంటే, ఏ జాతులైతే శుద్ధమైనటువంటి జాతులు ఉన్నాయో వాటిని పోషించుకుంటూ, ఏ జాతికి చెందని నాటు ఆవులను మాత్రం సంకరపరిచి వాటి నుంచి పాల ఉత్పత్తి తీసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. అందుకని విదేశీ జాతుల ఆంబోతుల వీర్యాన్ని తీసుకొచ్చి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా జాతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే విదేశీ జాతికి పుట్టింది సంకర జాతి. చాలా దారుణం సార్ ఇది. అయితే అది మంచి ఫలితాలు ఇచ్చిందా, దుష్ఫలితాలు ఇచ్చిందా అంటే, ఈనాడు ఏమాత్రం అప్పుడు కూడా పాలు తక్కువ ఇచ్చి రైతులకు ఏ రకంగా పెద్దగా ఉపయోగపడనటువంటి జాతులే ఎక్కువ సంఖ్యలో మిగిలిపోయినాయి. అసలైన జాతులన్నీ సంకరపరచబడినాయి. ఓకే. ఆ రకంగా ఇందాక చెప్పినట్టుగా 53 జాతులు మనకు ఉండేవి, చాలా భాగం సంకరీకరణ చేయటం బట్టి చివరాఖరికి మీరు ఇందాక అన్నారే అంతరించిపోయే స్థాయి, లేకపోతే ప్రమాద పంచుటికి చేరిపోయినటువంటి స్థాయిలో ఉన్నాయి. రైతుల ఆదరణ ఉంటే అవి బతుకుతాయి, మళ్ళీ అవి అభివృద్ధి చెందుతాయి. రైతుల ఆదరణ లేకపోతే దిగజారిపోతాయి. ప్రభుత్వం ఎప్పటికైనా దాని చెడు ఫలితాలను తెలుసుకుని మళ్ళీ గోవుల్ని పెంచడానికి ఇప్పుడు ఆ రసాయన ఎరువులకి ఏ రకమైతే ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చారో ఆ రకంగా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుకి ఒక ఆవునివ్వటం కానీ, లేకపోతే ఆవు పోషణ కింద సంవత్సరానికి 10,000 రూపాయలు ఆ రకమైన రాయితీని కల్పిస్తే మళ్ళీ వాళ్ళకి వ్యవసాయానికి కావలసినటువంటి ఎరువు దొరుకుతుంది, తన పిల్లలకి కుటుంబానికి కావలసిన పాలు దొరుకుతాయి. ఆ రకంగా సంకరజాతి వల్ల ఎవరైతే ఈ దేశీ గోవుని జాతి అంతరించిపోవటానికి కారకులయ్యారో మళ్ళీ వారే తిరిగి దాన్ని తీసుకొచ్చి దాని ఒక విలువల్ని మళ్ళీ చెప్పి బాగుపరిస్తే తప్ప ఇది సాధారణమైన మనుషులు చేయగలిగేది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.